హాయ్ ఎవ్రీబడీ. నేను మీ లక్ష్మి. 'వరమేదరి చేరవ' 32వ ఎపిసోడ్ ఫ్రెండ్స్. విక్రాంత్‌ని షూకాలతో ఫోర్స్‌గా తన్నారు సత్యదేవ్. అంత దూరం దొర్లి అమ్మ అంటూ అరిచాడు విక్కీ. ఏరా నొప్పి కలిగితే సరికి అమ్మ గుర్తుకు వచ్చిందరా ఎదవ అంటూ ముందుకు వచ్చి జుట్టు పట్టుకుని పైకి లేపారు సత్యదేవ్. అంకుల్ ఎందుకు కొడుతున్నారు? రీజన్ లేకుండా లేని ధైర్యాన్ని కూడగట్టుకుని అడిగాడు విక్కీ. చెంప మీద షాట్ పీకి ఇంకా నటించాలని చూడకు, చంపి పారేస్తాను అని గద్దించి, నువ్వు చేసిన ప్రతి ఎదవ పని నాకు తెలుసు. ఏరా నా అల్లుడు ఆరాధ్యతో రొమాన్స్ చేస్తుంటే నువ్వు తప్పు అని చెప్తే తను ఈ చెయ్యిని విరిచాడా అని పెళ్ళున విరిగిన చేతిని మళ్ళీ విరిచేశారు సత్యదేవ్. బాధతో ఆ అంటూ బిగ్గరగా అరిచాడు విక్కీ. ఏరా ఆడపిల్లలంటే ఆటబొమ్మలారా నీకు, నీ బాబుకి ఆరు మీద చేయి వేస్తావు? నా బేబీకి డ్రగ్స్ ఇచ్చి తనని తాకాలని చూస్తావురా స్కౌండల్ అని ఉగ్రుడై విక్కీని ఏ కీలుకా కీలు విరిచేశారు సత్యదేవ్. విక్కీ అరుపులు ఆ విల్లా అంతా మారుమోగిపోయాయి. ఏయ్ వీడిని రూమ్లో పెట్టి లాక్ చేయండి, వీడు చావకూడదు, జాగ్రత్త అంటూ సెక్యూరిటీ వాళ్ళకి ఆర్డర్ వేశారు సత్యదేవ్. తన గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఆర్యన్ ఇంటికి బయలుదేరారు సత్యదేవ్. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి పాలు కాచి తెచ్చి బేబీకి ఫీడ్ చేయిస్తుంది విజయ. పనామె ఇల్లు క్లీన్ చేస్తూ, అమ్మగారు ఈ పోతపాలు పట్టిస్తే పాపకు ఆరోగ్యం అంతగా ఉండదమ్మా, తల్లిపాలే పట్టాలి అంది. తల్లిపాలే శ్రేష్టమే, అమృతం ధారలు తాకేందుకు దీనికి యోగం లేదు అని నుదుటిన చిన్నగా కిస్ చేసింది బాధగా విజయ. అప్పటికే గుమ్మం దగ్గర నుంచుని వాళ్ళ మాటలు విని కళ్ళు చెమర్చాయి సత్యదేవికి. అమ్మ చెల్లాయి అని పిలిచారు. బేబీ డైపర్ మారుస్తూ వెనక్కి తిరిగి మీరా అన్నయ్య రండి అంది విజయ. ఎప్పుడూ తనని చూడగానే ఎంతో సంతోషంగా పిలిచే పిలుపులో సంతోషం లేదు, బాధ వినిపించింది సత్యదేవికి. ఆమె చేతిలో ఉన్న బేబీని తీసుకుని గుండెలకు హత్తుకుని, ఈ తాతయ్యను క్షమించరా బంగారం అని చిన్నగా కిస్ చేశారు సత్యదేవ్. ఆ మాట తనకు నచ్చనట్లు నొసలు విరిచి మూతి మూలగా పెట్టి చిన్నగా కళ్ళు తెరచి చూసింది బేబీ. ఏంట్రా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు, మీ డాడీలాగే నీకు నాపై కోపం ఏముందా తల్లి అన్నారు సత్యదేవ్. ఆయన వేలు తన చిట్టి చేతి గుప్పెట్లో బంధించి ముడిచింది బేబీ. థ్యాంక్స్ రా బంగారం, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు అని కిస్ చేసి మనవరాలతో ముచ్చట్లు పెట్టారు సత్యదేవ్. ఒక్కొక్కరు లేచి వస్తూ సత్యదేవ్ మాటలకు కేరింతలు కొడుతున్న బేబీని చూసి నవ్వుకున్నారు. ఏంట్రా బంగారం, మీ తాతయ్య కోడి ఇప్పుడు కూసిందా, త్వరగానే తెల్లారిందే రావడానికి అని వెటకరించారు ఆర్యన్. అంతా దిప్పపడనక్కర్లేదు అల్లుడు అని మొహం ముడిచారు సత్యదేవ్. అయ్యో మిమ్మల్ని దిప్పుతామా చెప్పండి కోటేశ్వర్లు, మేమెంత, మీరు మీ మిస్సెస్ గొంతు విప్పితే మాడి మసైపోతాము. చాలే అల్లుడు దెప్పింది, నేను కావాలని చేసినట్లు అంటున్నావు, అయినా తప్పు నీదే, పెళ్ళాన్ని నువ్వు తెచ్చుకోకుండా నాపై ఎగురుతావే అని రివర్స్లో వచ్చారు సత్యదేవ్. ఏంటి వెటకారమా, ఇంటికి వెళ్ళి పిలిచిన బెల్లం కొట్టిన రాయిలా ఉంది కానీ నోరు తెరిచి ఒక మాట అయినా మాట్లాడిందా మీ కూతురు అంటూ విరుచుకుపడ్డాడు ఆర్యన్. అది ఎంత తప్పో ఇప్పుడు తెలిసి తెలిసి కుమిలి కుమిలి ఏడుస్తుంది అన్నారు బాధగా సత్య. ఏడవనివ్వండి, తను చేసింది అనుభవిస్తుంది, ఐ డోంట్ కేర్ అన్నాడు నిర్లక్ష్యంగా ఆర్యన్. ఆర్య ఏంటా మాటలు అని మందలింపుగా పిలిచింది విజయ. పర్లేదు చెల్లాయ్, తన బాధ నేను అర్థం చేసుకోగలను, నేనేమీ ఫీల్ అవడం లేదు అని బేబీని నీరజకిచ్చి పైకి లేచి ఆరాధ్య దగ్గరికి వెళ్ళారు. సారీ అంకిల్, ఇదంతా నా వల్లే అంది గిల్టీ ఫీల్ అయింది ఆరాధ్య. నువ్వు చేసింది ఏమీ లేదు బేబీ అని తల నిమిరి, నీకు అంకుల్ మీద నమ్మకం ఉందా అని అడిగారు. ఉందంటూ తల ఊపింది ఆరాధ్య. తన పాకెట్ నుండి ఫోటో తీసి ఆరాధ్య చేతికి ఇస్తూ, ఇతను అర్జున్, మన యుఎస్ కంపెనీ సిఇఓ, తనకి నీకు ఇచ్చి మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నా, నీకు ఇష్టమేనా అన్నారు. ఫోటో చూడకుండానే మీ ఇష్టం అంకుల్, మీకు ఏది మంచిదంటే అదే చేయండి అంది తల వంచుకుని ఆరాధ్య. అలా కాదురా, ముందు నీకు నచ్చాలి, ఒకసారి పిక్ చూడు, ఈసారి కంటే బాగుంటారు, పైగా నేనంటే రెస్పెక్ట్ కూడా ఉంది అని సెడైర్ వేశారు సత్యదేవ్. అబ్బో, ఈయన గారికి ఇక్కడేదో రెస్పెక్ట్ తగ్గినట్లు, ఎందుకా కుళ్ళు పోవటం,
ఎంత కావాలో చెప్తే అంత తూకం వేసి మేము ఇస్తాం చెప్పండి. కేజీనా లేక 2 కేజీలా అని దీర్ఘాలు తీశాడు ఆర్యన్. సత్యదేవ్ అడిగి తీస్తారా గౌరవం? అది మాకు వద్దులే బాబు, నువ్వు దాచుకో అన్నారు సత్యదేవ్. అడగందే అమ్మాయినా పెట్టదనే సామెత బాగా వంట పట్టిందండి మాకు. ఏం చేస్తాం? దుర్మార్గుడా, నిన్ను ఇప్పుడు కాదు అని అన్నీ సెట్ అయ్యాక చెప్తా. చూసుకుందాం. ఐఆమ్ వెయిటింగ్. మామ అల్లుడి గిల్లి కజ్జాలు చూసి నవ్వుకున్నారు అందరూ. ఆరాధ్య 11కి రిజిస్టర్ ఆఫీస్లో అఫీషియల్గా మ్యారేజ్ మీకు. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి, రెడీగా ఉండు అన్నారు సత్యదేవ్. ఇంత అర్జెంటుగా ఎందుకు మావయ్య అన్నాడు అసహనంగా అర్జున్. తన లైఫ్ కోసం ఆర్య, అర్జున్ మదర్ కోరిక. ఆరు ఫోటో చూడగానే వెంటనే పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోవాలని గొడవ చేస్తుంది, అందుకే తప్పదన్నారు సత్యదేవ్. విజయ ముటికలు విరుస్తూ నీ మంచి మనసుకి దేవుడు అంతా మంచే చేస్తాడు అని హడావిడి చేసింది, త్వరగా రెడీ అవ్వండి అని. ఆరాధ్య కూడా సైలెంట్గా వెళ్ళింది. ఇప్పుడు ఉన్న సమస్యలకు తను దూరంగా ఉండటమే మంచిది అనుకుంది. 11కి అందరూ రిజిస్టర్ మ్యారేజ్కి వచ్చారు. మెరూన్ కలర్ పట్టు చీర, గోల్డ్ కలర్ బార్డర్తో డిజైనర్ బ్లౌజ్తో, మెడలో డైమండ్ సెట్తో అరవిచ్చిన ముద్దమందారంలా దేవలోకంలో పారిజాతంలో ఉన్న ఆరాధ్యను రెప్పవాల్చకుండా అలాగే చూస్తున్నాడు అర్జున్. ఏంటి అర్జున్, మా అమ్మాయిని చూపులతోనే తినేస్తావా అంటూ హాస్యమాడారు సత్యదేవ్. అందంగా బ్లష్ అవుతూ చిన్నగా నవ్వేశాడు అర్జున్. వారకంట అర్జున్ చూసింది. 6 feet హైట్, జిమ్ బాడీతో, చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపంతో హీరోలా ఉన్నాడు. ఇద్దరు సిగ్నేచర్స్ చేసి అర్జున్ ఆరాధ్యనే ఆరాధనగా చూస్తూ తన మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆర్యన్ దండలు ఇవ్వగా మార్చుకుని సత్యదేవ్ ముందు వంగారు బ్లెస్సింగ్ కోసం. వాళ్లను లేపి ఎదగ హత్తుకొని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ యార్, సంతోషంగా ఉండండి అన్నారు. నెక్స్ట్ అర్జున్ పేరెంట్స్ దగ్గరకు బ్లెస్సింగ్ తీసుకుని విజయ్ గారి ముందు వంగబోయారు ఆశీర్వాదం కోసం. ఇద్దరిని లేపి నుదుటిన కిస్ చేసి సంతోషంగా పిల్లా పాపాలతో నిండు నూరేళ్లు జీవించండి అంది ప్రేమగా. ఆంటీ అని విజయ్ని హత్తుకుని ఏడ్చేసింది ఆరాధ్య. ఏడవకు, నీకు మంచి లైఫ్ దొరికింది, హ్యాపీగా ఉండాలి కానీ ఇలా ఏడుస్తారా అని కళ్ళు తుడిచింది విజయ. అర్జున్ని హక్ చేసుకుని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి ఆరాధ్యకు ఉన్న మెచ్యూరిటీతో నీ లైఫ్ నిజంగానే సంతోషాల సరాగాలు అవుతుంది అన్నాడు ఆర్యన్. థ్యాంక్ యూ బ్రో అని నవ్వాడు అర్జున్. అర్జున్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. పదాలుడు, మన పని మనం చేద్దాం అని ఈవిల్ స్మైల్ ఇచ్చారు సత్యదేవ్. సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మామాల్లుళ్ళు. అప్పటికే దినకర్ పులుసు పిండేశారు పోలీసులు. తేకతొక్కలా వేలాడాడు దినకర్. సత్యదేవ్ చైర్లో స్టైల్గా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ, ఎలా ఉన్నావు దినకంత్రి, బాగానే ఇచ్చారే గౌరవం, ఏం బాధపడకు, ఇంకో రోజు చేస్తారు సన్మానం, నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేశానులే అన్నాడు. బావా నన్ను విడిపించు, వీళ్ళు ఏవో అంటున్నారు అని బోరుమన్నాడు దినకర్. ఏమన్నా నేను చెప్పినవే అంటూ నువ్వేం ఫికర్ కాకు అన్నాడు కన్నింగ్ స్మైల్తో సత్యదేవ్ అయోమయంగా చూస్తూ. బావా అంటే ఇదంతా నీ పనేనా అని పీలగా స్వరంతో అడిగాడు దినకర్. ఎస్, నువ్వు చేసిన పాపాలకు శిక్ష. నా బేబీ కాచిన ప్రతి కన్నీటి బొట్టు నీ ఒంటిని కారే రక్త బొట్టే ప్రాయశ్చిత్తం అని రౌద్రంగా చూసి పైకి లేచి చెల్లున చెంప మీద పీకి నా మనవరాలను చంపాలని చూస్తావురా, మళ్ళీ పీకి బ్రతుకున్న రోజులన్నీ కుళ్ళి కుళ్ళి చావాలి, ఇదే నేను నీ వేసే శిక్ష నీకు, నీ కొడుక్కి అని ఎస్ఐతో మాట్లాడి వెళ్తుంటే, బావా నన్ను క్షమించు, నన్ను వదలమని చెప్పు, నీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాను అంటూ లేని ఓపికను తెచ్చుకుని అరిచాడు వెనక నుండి దినకర్. వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయారు. నేను ఇంటికి వెళ్తాను ఆర్యన్, నువ్వు నీ పనులు చూసుకో అని చెప్పి ఇంటికి వచ్చాడు సత్యదేవ్. హాల్లోనే సోఫాలో బెంగగా కూర్చుంది చాముండేశ్వరి. మేడ్ని చూసి అందరూ బయటికి వెళ్ళండి అంటూ సీరియస్గా చెప్పాడు సత్యదేవ్. భర్త గొంతులో వైబ్రేషన్కి ఉలికిపడి లేచింది చాముండి. మేడ్ ఎస్ సార్ అని వినయంగా తప్పుకున్నారు. చాము బేబీ ఏది, పడుకుందా అని అడిగారు కూల్గా. లోపల వణికిపోతూ పైకి నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తూ సత్య మీకు ఒక విషయం చెప్పాలి అని చెమటలు పడుతుంటే అద్దుకుంది చాముండి. ఏంటి ఇంత ఏసీలో నీకు చెమటలు పడుతున్నాయి, ఆర్ యు ఓకే అన్నారు సత్యదేవ్. సునామీ ముందు ప్రశాంతంలా అనిపించి మరింత దడ పుట్టింది గుండెల్లో చాముండేశ్వరికి. ఏ చెప్పవే, బాగున్నావా గంభీరంగా అడిగారు సత్యదేవ్.
బాగున్నా అంది టెన్షన్గా చాముండి. ఓకే బేబీ అంటూ పిలిచారు గట్టిగా. బెడ్ ఎడక్కి ఆనుకుని కళ్ళు మూసుకుని వాటి నుంచి కన్నీరుని స్వేచ్ఛగా వదిలేస్తున్న హారికకు తండ్రి గొంతు వినగానే ఉలిక్కిపడి లేచి కంగారుగా బయటికి వస్తూ తూలిపడిపోయి నిలదొక్కుని దుఃఖస్వరంతో పప్పా అంటూ పిలిచింది దీనంగా. హారిక పరిస్థితి చూసి మనసంతా మెలితిప్పి తన నిర్లక్ష్యానికి తన మీద తనకే అసహ్యం వేసి బేబీ అని బాధగా పిలిచారు సత్య. నెమ్మదిగా వచ్చి పాపా అంటూ తండ్రి ఎద మీద పడి బోరుని ఏడ్చేసింది హారిక. తల నిమురుతూ నిప్పులు కురిపిస్తూ చాముండి ఏం జరిగింది అని ప్రశ్నించారు రౌద్రవదనంతో సత్యదేవ్. డాలీకి పుట్టిన బేబీ చనిపో అని చెబుతూ భర్త కళ్ళల్లో కనిపించే కోపం చూసి ఆ మాట గొంతు దాటి పూర్తిగా బయటికి రాలేదు. గుటకలు మింగుతూ చూసింది చాముండి. హారికను సోఫాలో కూర్చోబెట్టి నెమ్మదిగా చాముండిని దగ్గరకు వచ్చి ఎంత గట్టిగా కొట్టారంటే ఆ షాట్కి 4 అడుగుల దూరంలో పడింది. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి యార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.